హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఓం నమ శివాయ. అరుణాచలంలో ఉన్న కన్నప్ప మరియు శ్రీకాళహస్తిలో ఉన్న కన్నప్ప ఇద్దరు ఒకే భక్తుడు. అయినా వారి కథలకు సంబంధించిన సందర్భం మరియు ప్రాధాన్యం వేరుగా ఉంటుంది. అరుణాచలం అనేది అగ్నిలింగ క్షేత్రం. ఇక్కడ ప్రధానంగా భగవాన్ శివుడు అరుణాచలేశ్వరుడిగా విరజిల్లుతారు. కన్నప్ప నయనారు 63 మంది నయనార్లో ఒకరు. అరుణాచలంలో కన్నప్పకు నేరుగా పెద్ద సంబంధం లేదు. కొన్ని చోట్ల ఆయన విగ్రహం లేదా స్మారకంగా ఉంచి భక్తునిగా గౌరవిస్తారు. అంటే అరుణాచలంలో కన్నప్పకు ప్రత్యేకమైన ప్రధాన స్థానం లేదు. శ్రీకాళహస్తి అనేది వాయులింగ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీకాళహస్తీశ్వరుడు. కన్నప్ప అంటే తిన్నడు. ఇక్కడ పరమభక్తిగా ప్రసిద్ధి చెందాడు. తన కన్నులను తీసి శివలింగానికి సమర్పించిన కథ ఇక్కడే జరిగింది. అందుకే ఆయనను భక్త కన్నప్ప అని గౌరవంగా పిలుస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా కన్నప్పకు సంబంధించిన స్థలం, కథ, విగ్రహాలు ఉన్నాయి. వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్. అంటే శ్రీకాళహస్తిలో కన్నప్పకు అత్యంత ముఖ్యమైన మరియు ప్రత్యేక సంబంధం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తుంటాను. ఎంటర్టైన్మెంట్ వీడియోలకు, కామెడీ వీడియోలకు లైక్లు, సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మా ఛానల్కి కూడా లైక్లు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను అందిస్తూ ఉంటాను. నాకు ఉత్సాహం కలుగుతూ ఉంటుంది మీరు లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నందువల్ల. నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ బాయ్. ఓం నమ శివాయ.